నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ భార్యాభర్తల లవ్ స్టోరీ కాంట్రాక్టు పెళ్లి భాగం 49. నాకు శ్రీమంతం ఇష్టం లేదని చెప్తే అర్థం కాదా? ఓ తెగ హడావిడి పడిపోతూ ఏర్పాట్లన్నీ చేస్తున్నావు అంటూ అతని మీద కోపంతో గయ్యుమని లేచింది కృతి. ఈ శ్రీమంతం నీకు అనుకుంటున్నావా అన్న కిరణ్ కళ్ళు చిన్నవి అయిపోయాయి. మరి అంటూ కృతి ఆశ్చర్యంతో అతన్ని చూసింది. నీకు కాదు, నీ కడుపులో ఉన్న నా బిడ్డకి అన్నాడు కిరణ్. ఆమె అతన్ని కోపంగా చూసింది. నువ్వెలా చూసినా వాస్తవం ఇదే అన్న అతడు అక్కడి నుండి వెళ్ళాడు. ఆమెకి ప్రెస్టేషన్ పీక్ స్టేజ్కి వెళ్ళింది. యూ అంటూ మంచం మీద ఉన్న దిండుని తీసి విసిరి కొట్టింది. కడుపులో బిడ్డ కదలడంతో అమ్మా అని కడుపు పట్టుకొని మంచం మీద కూర్చుంది. నీ అయ్యని తిడితే నీకేంట్రా నొప్పి? పోతే కదులుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నావు అంటూ తన కడుపులోని బిడ్డను ముద్దుగా కసిరింది. వాడు మరోసారి కదిలాడు. నువ్విప్పుడే ఇలా ఉన్నావు, ఇక పుట్టాక ఎలా ఉంటావో నీ అయ్యలా ఉంటావా? అలా ఉంటే నేను ఊరుకోను, తాట తీస్తా అని పుట్టకముందే ఆ బిడ్డను బెదిరించింది కృతి. వాడు ఈసారి కదలలేదు, గమ్మున ఉన్నాడు. అగ్గది అలా ఉండాలి అని తన పొట్టని నిమురుకుంది. శ్రీమంతం చేసి రోజు రానే వచ్చింది. లైట్ వెయిట్ ఉన్న పట్టుచీర కట్టుకున్న కృతి పువ్వులు గాజులు పెట్టుకొని నిండు ముత్తైదువల కన్నులకు ఇంపుగా ఉంది. పేరంటానికి వచ్చిన ముత్తైదువలు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంటే రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు కిరణ్. ఏంటి అని కళ్ళతో అడిగింది కృతి. చిరునవ్వుతో ఆమెను చూసి తల అడ్డంగా ఆడించాడు. కిరణ్ ఇలారా, అలా దూరంగా ఉంటే ఎలా అని అతన్ని పిలిచింది సుదేష్ణ. నువ్వు కూడా అమ్మాయికి అక్షంతలు వేసి ఆశీర్వదించు అంది ఆమె. నేనా? తెల్లమొహం వేశాడు కిరణ్. అవును కిరణ్, తనకెలాగూ తండ్రి లేడు, భర్తవైనా తండ్రివైనా నువ్వే, నీ ఆశీర్వాదం దానికి అవసరం అన్న సుదేష్ణ అతని చేతికి అక్షంతలు ఇచ్చింది. సుఖప్రసవం జరగాలి, నువ్వు సంతోషంగా ఉండాలి అంటూ అక్షంతలు వేసి దీవించాడు కిరణ్. ఆ తర్వాత ఆమెకు స్వీట్ తినిపించాడు. అక్కడ అందరూ ఉన్నారని కృతి ఏమీ మాట్లాడలేదు. కానీ నోట్లో ఏదో గొనుక్కుంది. కార్యక్రమం పూర్తయి భోజనాలు అయ్యాక వచ్చిన బంధువులందరూ వెళ్ళారు. సుదేష్ణ ఉండమని అన్నా పిల్లలకు సెలవులు లేవని వెళ్ళారు. తన గదికి వచ్చి నగలు తీస్తుంటే హెల్ప్ చేశారు కిరణ్. అతన్ని చూసి థ్యాంక్ యూ అంది. ఎందుకు అర్థం కాక అడిగాడు. సీమంతం అంటే నిజానికి నేను వద్దు అనుకున్నాను. అదో పెద్ద న్యూసెన్స్లా అనిపించింది నాకు. కానీ ఈరోజు నేను పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నా మాట విని మీరు ఈ కార్యక్రమం చేయకుండా ఉండుంటే నేను చాలా మిస్ అయ్యేదాన్ని అన్న కృతి భావోద్వేగానికి లోనైంది. పెద్దవాళ్ళు ఏం చేసినా అందులో ఒక అర్థం పరమార్థం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ వద్దు అనకూడదు. కొన్ని వాళ్ళు చెప్పినట్టు వినాలి, మనకు మంచే జరుగుతుంది అన్న అతడు ఆమెను వెనక నుండి హక్ చేసుకొని ఆమె పొట్ట మీద చేతులు పెట్టాడు. 9 నెలలు నిండడంతో పొట్ట మరీ ఎత్తుగా కనిపిస్తోంది. ఇంకా లోపల ఉన్న బేబీ కదలికలు కూడా ఎక్కువగా ఉన్నాయి. డెలివరీ డేట్ ఎప్పుడిచ్చారు అన్న కిరణ్ ఆమె ముందుకు వచ్చి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆమె ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి నెక్స్ట్ వీక్ అంది. అబ్బా అప్పుడేనా అన్న అతడు రోజులన్నీ త్వరగా అయిపోయాయి కదూ అన్నాడు. నీకు అలా అనిపిస్తోందా? నాకైతే చాలా లాగింగ్గా ఉంది. ఇంకా ఈ వారం రోజులు కూడా ఎంత త్వరగా అయిపోతాయా అనిపిస్తోంది. రోజు రోజుకు ఈ బరువు మొయ్యలేకపోతున్నాను అన్న ఆమె నీరసంగా మంచం మీద కూర్చుంది. ఒక్క నిమిషం అంటూ వంటింట్లోకి పరిగెత్తిన కిరణ్ ఆమె కోసం జ్యూస్ తెచ్చాడు. విసుగ్గా జ్యూస్ వైపు చూసి ఇవన్నీ తాగలేక చస్తున్నాను అన్న ఆమె గ్లాస్ తీసుకొని అయిష్టంగానే తాగింది. ఇంకా కొన్ని రోజులే కదా అన్నాడు కిరణ్. అన్న ఆమె కూర్చోలేక మంచం మీద వాలింది. నేను ఆఫీస్ వరకు వెళ్ళి వస్తాను అన్నాడు కిరణ్. ఎలాగూ వెళ్తున్నావు కదా, నా క్యాబిన్ లాకర్లో అగ్రిమెంట్ పేపర్లు ఉన్నాయి, ఒకసారి చెక్ చేయి. ఇంకా గడువు ముగియడానికి ఎన్ని రోజులు ఉందో తెలుస్తుంది అన్న ఆమె నిద్ర వస్తుంటే ఆవలించింది. ఇంతవరకు సంతోషంతో ఉప్పొంగిన కిరణ్ మనసు చివుక్కుమంది. ఇలాంటి సమయంలో ఆ ప్రస్తావన ఇప్పుడు అవసరమా అన్నాడు కిరణ్. అవసరమే నిక్కచ్చిగా చెప్పేసింది కృతి. కిరణ్ కళ్ళు చిన్నవైపోయాయి. ఆమెను సీరియస్గా చూశాడు. నువ్వు ఎలా చూసినా వాస్తవాన్ని మార్చలేం కదా, ముందు నేను చెప్పిన పని చూడు అన్న ఆమె కళ్ళు మూసుకొని పడుకుంది. కోపంతో పళ్ళు కొరుక్కున్న కిరణ్ ఆఫీస్కి వచ్చాడు. ఆమె క్యాబిన్లో ఉన్న లాకర్ ఓపెన్ చేశాడు. అందులో ఆమె పెట్టిన అగ్రిమెంట్ ఫైల్ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అగ్రిమెంట్ రాసుకున్న సమయంలో ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకుంటే చాలు అనుకున్న కిరణ్ అప్పుడు అందులో ఏమి రాసి ఉందో చదవలేదు. గుడ్డిగా సంతకం పెట్టేశాడు.
కానీ ఇప్పుడు చదువుతూ కూర్చున్నాడు. అందులో రాసింది చదవగానే అతని బుర్ర గిర్రున తిరిగింది. పైగా ఆ అగ్రిమెంటు గడువు 2 రోజులతో ముగుస్తోంది. విడాకులు మంజూరు అవుతాయి. ఆ తర్వాత అతడు ఒక్క నిమిషం కూడా ఆమెతో ఉండడానికి వీల్లేదు. ఆమెను, ఆమె ఇంటిని వదిలి వెళ్ళవలసిందే. ఇంకా తమకి బిడ్డ పుడితే ఆ బిడ్డ కృతికి మాత్రమే సొంతం అన్న విషయం అందులో స్పష్టంగా రాసి ఉంది. అతని గుండె బరువెక్కింది. ఫైల్ మూసి మళ్ళీ ఎప్పటిలా లాకర్లో పెట్టాడు. అతనికి ఆఫీస్లో ఉండాలి అనిపించలేదు. పని చేయడానికి మనసు రాలేదు. అందుకే హారిక పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటికి వెళ్ళాడు. అలా వెళ్తున్న అతన్ని చూసి, మేడం మళ్ళీ సార్తో గొడవ పెట్టుకుందేమో అనుకుని భారంగా నిట్టూర్చింది. బాగా రెస్ట్ తీసుకుని లేచిన కృతి చీకటి పడ్డా కిరణ్ రాకపోవడంతో అతనికి కాల్ చేసింది. అతడు లిఫ్ట్ చేయలేదు. ఏమోలే అనుకున్న ఆమె భోంచేసి ఇంటి ముందున్న లాన్లో కాసేపు వాకింగ్ చేసింది. కృతి చేసిన వాకింగ్ చాలు. వచ్చి పడుకో అని సుదేష్ణ పిలవడంతో ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేస్తుంటే అప్పుడు గేటు ముందు కారు చప్పుడు వినిపించింది. తలుపు వేయబోయిన కృతి ఆగిపోయింది. కిరణ్ తన కారులో రాలేదు, క్యాబ్లో వచ్చాడు. పైగా అతడు తూలుతున్నాడు. ఆమె పక్క నుండి వెళ్తుంటే మందువాసన గుప్పున ఆమె ముక్కును తాకింది. ఒక్కసారిగా కృతికి కోపం వచ్చింది. ఎక్కడికి వెళ్ళారు? కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. పైగా ఇంత ఆలస్యంగానా ఇంటికి రావడం? అరే నీకోసం నేను కాచుకొని ఉంటాను అన్న విషయం నీకు తెలియదా అంటూ ఆవేశంతో అతని మీద విరుచుకుపడింది. అబ్బో మన మధ్య అంత ఉందా? వెటకారంగా అన్న అతడు గెస్ట్ రూమ్ వైపు వెళ్తుంటే అతను చెయ్యి పట్టి ఆపింది. తల తిప్పి ఏంటి అని మత్తుగా వాలుతున్న కళ్ళతో ఆమెను చూశాడు. డ్రింక్ చేసి వచ్చారా? సీరియస్గా అడిగింది. అవును, అయితే ఏంటి? కేర్లెస్గా అన్నాడు కిరణ్. ఆ స్మెల్ నాకు, నా బిడ్డకు పడదని తెలుసు కదా అంటూ రోషంతో అతన్ని చూసింది. అందుకే గెస్ట్ రూమ్లో పడుకోవడానికి వెళ్తున్నాను అన్న అతడు ఆమె చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకున్నాడు. ఇప్పుడు తమరు ఏ శుభవార్త విన్నారని మందు కొట్టారు? నిర్లక్ష్యంగా మాట్లాడి వెళ్తున్న అతన్ని ఉక్రోషంతో అడిగింది కృతి. నాకు కాదు కానీ నీకు శుభవార్తనే. అందుకే ఆనందం పట్టలేక ఇదిగో ఇలా మత్తులో తూగుతున్నాను అంటూ గెస్ట్ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు కిరణ్. ఆవేశంతో గట్టిగా ఒక్క అరుపు అరిచి తన గదికి వచ్చి పడుకుంది కృతి. ఇందాకే పడుకోవడానికి వెళ్ళిన సుదేష్ణ వీళ్ళ మాటలు వినిపించాయి. నిజంగా అల్లుడు గారు సంతోషంతో తాగారా, లేదంటే మరేదైనా రీజన్ ఉందా ఆలోచనగా అనుకుంది. ఈ రాత్రివేళ అడగడం ఎందుకు, రేపు ఉదయం అడుగుదాంలే అనుకొని పడుకుంది సుదేష్ణ. ఉదయం లేచి ఫ్రెష్ అప్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది కృతి. ప్రతిరోజు ఆమె కన్నా ముందుగా డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి ఆమెకు ఫుడ్ ఏర్పాట్లు చూసే కిరణ్ ఈరోజు ఇంకా రాలేదు. సార్ని పిలు, ఆకలి వేస్తోంది అని మేడ్కి చెప్పింది కృతి. మేడం సార్ ఇంట్లో లేరు నంగిగా అంది ఆ మెయిడ్. వెళ్ళి పిలుచుకురావడానికి బద్దకించి ఇలా చెప్తున్నావా? కోపంతో గుడ్లు ఉరిమిన కృతి. ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఇక్కడే ఎక్కడో ఇంట్లోనే ఉంటారు, వెళ్ళి చూడు అని విసుక్కుంది. నేను నిజం చెప్తున్నాను మేడం, సార్ లేరు. ఉదయమే బ్యాగ్ పట్టుకొని వెళ్ళడం చూశాను. మీకు చెప్పి ఏదైనా ఊరు వెళ్తున్నారేమో అనుకున్నాను అంటూ నేలచూపులు చూసింది ఆ మెయిడ్. ఆయన బ్యాగ్ పట్టుకుని వెళ్ళారా అంటూ షాక్ అయింది కృతి. వెంటనే కృతి సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని కిరణ్కి ఫోన్ చేసింది. అతని సిల్ రింగ్ అయింది, కానీ అతడు లిఫ్ట్ చెయ్యలేదు. నా ఫోన్ లిఫ్ట్ చెయ్యవా, నీకెంత పొగరు అని తిట్టుకున్న కృతి హారికకి కాల్ కలిపింది. ఆమె లిఫ్ట్ చేయగానే సార్ ఉన్నారా బేస్ వాయిస్తో అడిగింది. ఉన్నారు మేడం అన్న హారిక క్యాబిన్ వైపు అడుగులు వేసింది. అయితే ఫోన్ ఆయనకివ్వు ఆర్డర్ వేసింది కృతి. హారిక ఫోన్ మాట్లాడుతూ రావడం చూసి ఎవరని కళ్ళతో అడిగాడు కిరణ్. మేడం అని ఆమె పెదవులు కదిలించింది, కానీ శబ్దం బయటికి రాలేదు. హారిక ఇవ్వగా సెల్ తీసుకున్న కిరణ్ వెళ్ళమన్నట్టు ఆమెను చూశాడు. తల ఆడించి మౌనంగా వెళ్ళింది హారిక. కిరణ్ సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు, కానీ మాట్లాడలేదు. ఫార్మాలిటీ కోసం హలో అని కూడా అనలేదు. ఇంత పొద్దున్నే చెప్పా పెట్టకుండా ఎందుకు వెళ్ళారు? అయినా అంత అర్జెంటు పని ఆఫీసులో ఏమీ లేదు కదా. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళింది కృతి. కిరణ్ మాట్లాడలేదు. మౌనంగా ఆమె చెప్పింది విన్నాడు. అడిగేది నిన్నే, నోరు పడిపోయిందా? అతడు జవాబు చెప్పనందుకు గదమాయించింది కృతి. ఏం చెప్పమంటావు పొడిగా అన్నాడు కిరణ్. అదే బ్యాగ్ పట్టుకుని వెళ్ళావట, ఎక్కడికి వెళ్ళావు? నీ సామానంతా సర్దుకుని వెళ్ళావని మేడ్ చెప్తోంది అంటూ కోపంగా అడిగింది కృతి. అవును, నా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చేశాను నిర్లిప్తంగా అన్నాడు కిరణ్.
అదే ఎందుకు? కృతి గొంతులో పదును పెరిగింది. నువ్వు చూడమన్నావని మన అగ్రిమెంట్ పేపర్స్ చూశాను. గడువు రేపటితో ముగుస్తుంది. రేపు నువ్వు మెడపట్టి గంటకు ముందే నేను వచ్చేస్తే నాకు మర్యాద దక్కుతుందని వచ్చేశాను. అతడు చెప్పింది విని ఆమె కొయ్యబారిపోయింది. కాసేపటి వరకు ఆమెకు నోటమాట రాలేదు. చిన్నగా తేరుకున్న కృతి, అయితే రేపటికి మన అగ్రిమెంట్ ముగుస్తుందన్నమాట ఆలోచనగా అన్నది కృతి. అతడి నుండి సమాధానం లేదు. అయితే ఈ ఒక్క పూటకి ఇంటికి వచ్చేయ్, రేపెళ్దు గాని అంది కృతి. ఎందుకు? ఇంకేమైనా టార్చర్ మిగిలి ఉందా? వెటకారమాడాడు కిరణ్. నువ్వెలా అనుకున్నా ఓకే, నాకేం ఫరక్ పడదు. రేపటి వరకు నేను ఇంకా నీ బాస్ని, ఆ విషయం గుర్తుపెట్టుకో. అందుకని నా ఆర్డర్ పాటించి వచ్చేయ్ అంటూ కాల్ కట్ చేసింది కృతి. కృతి ఇప్పుడు కూడా బాస్ అనే అంటుంది, కానీ నేను నీ భార్యను అని మాత్రం అనడం లేదు. అరే, విడిపోతున్నందుకు ఈమె కొంచెం కూడా బాధ లేదు అనుకున్న కిరణ్ మనసులో చాలా బాధపడ్డాడు. తన సెల్ తీసుకోవడానికి వచ్చిన హారిక, సార్, అయితే రేపటి నుండి మీరు ఆఫీస్కి రారా? అనుమానంతో అడిగింది. వస్తాను అన్న అతడు, నా మాటలు విన్నావా? ఆమెను సీరియస్గా చూశాడు. లేదు సార్, కానీ మీ అగ్రిమెంట్ పెళ్లి విషయం నాకు తెలుసు కదా అంటూ సాడ్ అయింది హారిక. అవును కదూ, అప్పుడు మీ ఇద్దరు కలిసే కదా ఇదంతా ప్లాన్ చేసింది అంటూ చిరుకోపంతో ఆమెను చూశాడు. సార్, నాదేముంది, నేను ఒక ఎంప్లాయీని. మేడం ఏం చెప్తే అది చేయడమే నా బాధ్యత కదా. ఈ విషయంలో తను నా హెల్ప్ కోరింది, నేను చేశాను. అయినా మీలాంటి మంచి భర్తని మేడం ఇలా వదులుకుంటుందని నేను అసలు ఊహించుకోలేదు. బిడ్డ కడుపులో పెరుగుతున్నందుకైనా మీ ఇద్దరి మధ్య దూరం తగ్గి ఉంటుంది. మేడం మీ మీద ప్రేమ పెంచుకొని ఉంటుంది అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూస్తే అది జరగలేదని అర్థమైంది. సారీ సార్ అంటూ ఆ క్యాబిన్లో నుండి బయటకు వెళ్ళింది హారిక. సారీ నువ్వు కాదు హారిక, నేను చెప్పాలి, అది కూడా కృతి ఫాదర్కి. నేను ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను అనుకున్న కిరణ్ బాధపడ్డాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నెక్స్ట్ ఎపిసోడ్తో ఈ స్టోరీని ముగించాలి అనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఈ స్టోరీని ఆదరించినందుకు థ్యాంక్ యూ. వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేసి మంచి కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.